మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. సార్ నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ రామచంద్రమూర్తి గారు, ఈ మధ్య ఒక 4-5 రోజుల నుంచి బంగారం ధరకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారుతుంది. బంగారం ధరలు 56,000 రూపాయల వరకు రాబోతున్నాయి. అదేవిధంగా 38% పైగా బంగారం ధరలు పడబోతున్నాయి అంటే కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు బంగారం ధర 24 క్యారెట్లు 10 గ్రాములు 90,000 రూపాయలు ఉన్నాయి. 90,000 రూపాయల బంగారం 56,000 రూపాయలకి రావడం ఏంటి? 38% మేర పడిపోవడం ఏంటి? ఏంటి అసలు ఈ వార్తలు? ఈ వార్తల్లో నిజమెంత? 90,000 రూపాయల బంగారం ధర 56,000 రూపాయల వరకు రావాలి అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ రావాలి అంటారు మార్కెట్ లో? అసలు ఇది యాక్చువల్ గా సార్, ఇది ఒక నివేదిక ఇచ్చారనమాట యుఎస్ లో. ఏంటంటే యుఎస్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుందంటే రెసిషన్ అనేది 60% నుంచి 70% కి ఛాన్సెస్ ఉన్నాయని రెసిషన్ జరుగుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే క్రూడ్ 2019 రేట్కి వాళ్ళు వచ్చింది. ఇప్పుడు అంతకుముందు $90 నుంచి వాళ్ళు ఎంత వచ్చిందంటే ఇప్పుడు $56 వచ్చింది. సో క్రూడ్ ఏమైంది? అది క్రూడ్ అంత రావటం ఎలా అవుతుందంటే అక్కడ ఏమవుతుందంటే యుఎస్ లో రెసిషన్ ఎఫెక్ట్ ఉంది. సో రెసిషన్ వచ్చింది అంటే యాక్చువల్గా బంగారం 30% 40% తగ్గింది అంటే మీనింగ్ ఏంటి? మన యొక్క ఇన్కమ్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి ఆబ్వియస్ గా, అంతే కదా. సో మన శాలరీస్ లో కానీ మన ప్రొడక్షన్ లో కానీ ఇండస్ట్రీ కానీ గ్లోబల్ అంటే ఒక 40% మొత్తం వరల్డ్ వెనక్కి వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ రేట్లు తగ్గుతాయి. సో అలాంటి సిచ్యుయేషన్స్, రెసిషన్ అనేది యుఎస్ కనుక ఇలాంటి ట్రంప్ గారు ఇలాంటి ఎఫెక్ట్ ఇలాంటివి కంటిన్యూ చేస్తే మాత్రం గ్లోబల్ రెసిషన్ అనేది కనపడుతుంది. సో ట్రంప్ గారు ఇలాంటి ప్రతీకార చర్యలు ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటే మాత్రం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యం వల్ల బంగారం ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అంటే ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తే ఉక్రెయిన్ వారు, తర్వాత ఇటు సైడ్ ఇటు సౌత్ ఏషియా ఇజ్రాయెల్ వారు, ఈ వార్త ఏమైందంటే యుఎస్ మొత్తం ఫండింగ్ అంతా వెళ్ళిపోయింది. యూకే యూరోప్ పరిస్థితి కూడా అంతా డౌన్ అయిపోయింది. సరే ఇంక ఎక్కడ గ్రోత్ కనపడట్లా. ఓన్లీ ఏషియన్ కంట్రీస్ లో తప్ప మిగతా ఎక్కడ గ్రోత్ లేదు. కాబట్టి ఏమైపోతుందంటే ఇక ఒకసారి ఈ ట్రేడ్ వార్ కూడా స్టార్ట్ అయిపోయి హై రేట్స్ టారిఫ్స్ పెట్టారంటే ఏమైంది? ఇన్ఫ్లేషన్ విపరీతంగా వెళ్ళిపోద్ది. దాంతో రెసిషన్ వచ్చేస్తుంది. క్రూడ్ తగ్గిందంటేనే మీనింగ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ మెయిన్ రెసిషన్ స్టార్ట్ అవుతుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు చాలా వరకు తగ్గాయి. ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయింది. దాని ఇండికేషనే ఇప్పుడు ఏమవుతుందంటే రెసిషన్ తగ్గింది. రెసిషన్ రావడం వల్ల ఏమవుతుందంటే మనకి పనులు ఉండవు. ఇక వర్క్ ఫోర్స్ అంతా లేబర్ మన 2008 లో అలాగే జరిగింది కదా. సో ఆ ఎఫెక్ట్ కూడా మీరు బంగారం తగ్గకూడదని చూడాలి. ఎందుకంటే బంగారం తగ్గితే అందరం తగ్గిపోతాం. అది సో మొత్తం ఆల్ ఎకానమీ తగ్గిపోద్ది అనమాట. అంటే పర్చేసింగ్ పవర్ ఉంటేనే కదా బంగారం రేటు. సో మనీ రొటేషన్ ఉండాలి కదా, ఉండాలి. సో పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతాయి? మనకు కూడా మార్కెట్ లో మనీ రాదు. మనీ రాకపోవడం వల్ల అన్ని తగ్గుతాయి. సో మన ఇన్కమ్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి బాగా. సో దాని అది వాళ్ళు అనలైజ్ చేశారనమాట. ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ఒక 30% ఛాన్స్ ఉంది వాళ్ళు యుఎస్ వాళ్ళు చెప్పింది. మన వాళ్ళు ఏంటంటే దాన్ని ఆ ఒక్క పాయింట్ పట్టుకున్నారు. దాని వెనక ఎటువంటి కారణాలు ఉన్నాయి, ఎటువంటి కారణాలు కనుక తోడైతే ఇంతవరకు వచ్చే అవకాశం ఉందని చెప్పట్లేదు. బంగారం 56,000 రాబోతోంది, 38% పైగా పడబోతోంది. మరి ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా? ఇదే పాయింట్ లో ఉన్నారు. కానీ అది కనుక వస్తే మన ఇన్కమ్స్ కూడా మన లెవెల్స్ కూడా చాలా తగ్గిపోతాయి, డౌన్ గ్రేడ్ అయిపోతాం. కాబట్టి ఏంటంటే రావాలని కోరుకోవద్దు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ 1 lakh శాలరీ 2 lakh శాలరీ చాలా మంది ఉన్నారు. ఈ స్టేజ్కి రావడానికి ఒక 20 ఏళ్ళు వర్క్ చేసాం మనం. సో అంత ఒక 20 ఏళ్ళు వర్క్ చేస్తే అంటే ఒక జనరేషన్ వర్క్ చేయగలిగితే వాళ్ళు వచ్చింది. మళ్ళీ ఎక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతే ఇంకా అదే జరుగుతుంది అనమాట. మనకి ఆ పర్చేసింగ్ పవర్ వచ్చింది కాబట్టి అది ఇండికేషన్. అంటే ఇప్పుడు 56,000 ధర అంటే దగ్గర ఒక 10 years వెనకెళ్ళిపోయినట్టే. గోల్డ్ 10 years వెనక్కి వెళ్ళిందంటే మనం 15 years వెనక్కి వెళ్తాం. కాబట్టి ఇప్పుడు ఒక పక్క మీరు చూస్తుంటే రియాలిటీ ఆగిపోయింది. ఇప్పుడు
అది కూడా బాగా పీక్ లెవెల్కి వెళ్ళి చాలా ఆగిపోతుంది. స్తబ్దుగా ఉంది రియల్ సో ఎస్టేట్ ఇప్పుడు కూడా సేమ్ అంటే దీన్నే రెసిషన్ అంటాం అనమాట. అంటే యాక్టివిటీస్ కనుక ల్యాండ్ బయింగ్ పర్చేసింగ్ కానీ వెహికల్ పర్చేసింగ్ కానీ లేక జాబ్స్ అన్ఎంప్లాయ్మెంట్ కనుక లే ఆఫ్లు జరుగుతుంటే ఇక రెసిషన్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి యుఎస్ స్టార్ట్ అయిందంటే దాని ఎఫెక్ట్ అన్నిటి మీద పడుతుంది. మొత్తం ఉంటుంది. కాబట్టి అలాంటి రాకూడదనే కోరుకోవాలి. సో బంగారం అంటే ఇప్పుడు మళ్ళీ నిన్న 2000 పెరిగిపోయింది. సో ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి సార్. సో అందరూ బాగుంటేనే అన్ని వ్యవస్థలు బాగుంటాయి, అన్ని వ్యవస్థలు బాగుంటేనే అందరం కూడా బాగుంటాం, మన డబ్బులు కూడా సేఫ్టీ ఉంటుంది. రైట్. ఇంకా అదే విషయానికి వస్తే, ఇంకా సిల్వర్ విషయానికి వస్తే 1,05,000 వరకు వెళ్ళిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, అదే విధంగా సిల్వర్ కి సంబంధించి ఫిజికల్ గా కాకుండా ఇక వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో పెట్టుబడి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్ ఉంది, సిల్వర్ బీస్ ఉన్నాయి, అలాగే సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో వీటిల్లో పెట్టుకోవచ్చు అండి. అలాగే ఎంసీఎక్స్ లో కూడా సిల్వర్ కొనుక్కోవచ్చు. సో సిల్వర్ కూడా ఇప్పుడు మంచి నెక్స్ట్ బూమింగ్ మార్కెట్ ఉంది, ఎందుకంటే ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువ ఉంది దానికి. అదైతే 1 lakh మొన్న ఒక 10,000 తగ్గింది. సో ఇది 90,000 అలా ఎంసెక్స్ రేట్లు అలా ఉన్నాయి కాబట్టి సిల్వర్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు అవకాశం ఉంది. సో ఏదన్నా డబ్బు ఉంటే మనం ఇది ఫిజికల్గా కావాలన్నా మనం తీసుకోవచ్చు, లేదు ఈటీఎఫ్లో కూడా తీసుకోవచ్చు అనమాట. సిల్వర్కి ఏంటంటే బ్రిక్ అంటాం, సిల్వర్ బ్రిక్స్ తీసుకోవచ్చు కావాలంటే. అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకొని, బట్ సేఫ్టీ కూడా చూసుకోండి. సో కాబట్టి ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఏమైందంటే ఎలక్ట్రానిక్ అనే మనీ సేవ్ చేసుకునే ఆప్షన్స్ చూసుకోవడమే బెస్ట్ అనమాట. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.